అనేది ఎదుగుదల అనేది ఒక జగనన్న వల్లే అనేది ఇప్పుడు అందరూ చూస్తున్నాము, చూడబోతాము, చూస్తూనే ఉంటాము. ఆయన వల్లే ఈరోజు మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారన్నా కూడా లేదు, పిల్లలు ముఖ్యంగా పిల్లలు చదువుతున్నారంటే ఈరోజు ఆనందంగా స్కూల్కి వెళ్తున్నారంటే, ప్రైవేట్ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారంటే అది జగనన్న వల్లే. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, జగనన్న సంక్షేమం అనేది ప్రజలందరికీ మంచి చేస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చే మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబోతున్నాడు జగనన్న. ఆ వరాలే మనల్ని అందరినీ చల్లగా చూస్తాయి, మనల్ని గెలిపిస్తాయి. నిన్నటి రోజు తెలుగుదేశం అభ్యర్థి కాళాశ్రీ బొద్దల సుధీర్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనకి ఈరోజు సంక్షేమ పథకాలు అందరి ఇళ్ళకి వెళ్తున్నాయంటే వాలంటీర్ వ్యవస్థే దానికి కారణం. అలాంటి వాలంటీర్ల మీద అతను అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. తను ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం మేము చాలా ఇదిగా ఖండిస్తున్నాము. ఆయన చేసిన దాంట్లో క్షమాపణలు చెప్పాలి ఆయన వాలంటీర్స్కి. ఎందుకంటే ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతకుముందు పరిస్థితులు ఎక్కడో మండలాఫీస్కి వెళ్ళటము, గంటల కొద్ది వెయిట్ చేయటం జరుగుతుండేది. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత వాలంటీర్లే ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు ఫిలప్ చేసి ఎవరెవరికి ఏ ప్రాధాన్యత పరంగా ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయో వాళ్ళు కనుక్కొని వాళ్ళ ద్వారా మళ్ళీ ఆఫీస్ ద్వారా జగనన్నకి మళ్ళీ జగనన్న దగ్గర నుంచి వీళ్ళకి సంక్షేమ పథకాలు అనుకున్నాయి. వాళ్ళు కూడా మనలో మనుషులే కదా. వాళ్ళు తీవ్రవాదులతో, ఉగ్రవాదులతో, స్లీపర్ సెల్స్తో పోల్చారు. అతను చాలా బ్యాడ్ కామెంట్స్ చేశాడు. ఖచ్చితంగా ఇది మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. అతను ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే వాలంటీర్స్కి. వాలంటీర్స్ ఒకసారి ఒక మాట అంటాడు చంద్రబాబు నాయుడు కూడా, మేము వాలంటీర్స్ తీయేస్తామంటాడు. ఇంకోసారి మేము మళ్ళీ పెడతాము, శాలరీస్ పెంచుతామంటారు. ఆయన 2 నాలుగుల ధోరణి అనుసరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళందరికీ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి మధ్యవర్తుల్లో ఉండి ఈ జన్మభూమి కమిటీలు వేసుకొని వాళ్ళు డబ్బులు దండుకునే తప్పిస్తే ఇలాంటి వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు చూడలేదు. ఎందుకంటే నేరుగా సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి ప్రజల వద్దకంటే వాలంటీర్ వ్యవస్థ ఈరోజు దానికి కాదు. కాకపోతే ఇతను మాత్రం చాలా తప్పుగా మాట్లాడాడు. అతను బొద్దల సుధీర్ రెడ్డి గారు ఖచ్చితంగా వారికి క్షమాపణలు చెప్పాల్సిందే. టీపీపాళ్యం, టీపీకోట, బీరగుప్పం, రాయలగడ్డగా పంచాయతీల్లో మన సత్యవేడు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నూకపాటి రాజేష్ క్యాన్వాసింగ్ మన నాలాపురం మండలంలో క్యాన్వాస్ జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ఎండలైనా కూడా ప్రజలు హారతలు పడుతున్నారు. మన రాజేష్ కూడా ప్రతి ఇంటికి పోయి వాళ్ళ యొక్క సమేతంగా ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్యాన్కి ఏమని చెప్పి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాగలాపురం మండలం కూడా సుమారు ముందు వచ్చిన మెజార్టీ 4,500 మెజార్టీ వస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ముందు మారిగా 45,000 ఓట్ల మెజారిటీతో మేమందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నూకతోటి రాజేష్ని గెలిపిస్తామని మన నాగలాపురం మండలం తరఫున మీకు తెలియజేస్తున్నాం. టీపీకోట, టీపీపాళ్యం, గోళారగడ్డికి, బీరగుప్పం, కడివేడి ప్రాంతంలో శ్రీ రాజేష్ సార్ వారు మిస్సెస్తో కలిసి ఇద్దరు ప్రజలతో కలిసి ప్రతి ఇంటికి అడుగు పెట్టి ఓట్లు అడుగుతున్నాం. 2 ఓట్లు అడుగుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజేష్ గారు హెవీ మెజార్టీలో నాగలాపురం మండలంలో మెజార్టీ వస్తాను కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించినారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మన క్యాండిడేట్ దాదాపు 40,000 పైన వాటికి గెలుస్తారని కూడా ఈ సభ తెలుసు. ఎందుకంటే అందరూ వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కూడా మహిళలు కానీ జెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఏకగా రాజేష్ సార్తో కలిసి మేమందరూ కూడా పోరాడతామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వచ్చేసిన రాజేష్ అన్న గారికి మరియు నాగలాపురం మండల కార్యకర్తలకు అందరికీ నా యొక్క సమాధానాలు. నాగలాపురం క్యాంపెయిన్ సత్యవేడి నియోజకవర్గం నాగలాపురం మండలంలో టీపీకోట, టీపీపాళ్యము, గోళారకండిగా, రాజలకండిగా అంతా కూడా రాజేష్ మరియు గురుమూర్తి ద్వారా క్యాంపెయిన్ చేపడుతుంది. మన జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో సంక్షేమ పథకాలు ఉన్నారు. కాబట్టి మేము మమ్మల్ని రాజేష్ అన్నకి మన అందరికీ గురుమూర్తికి అందరికీ మన సంక్షేమ పథకాలు జగనన్న అందిస్తున్న వల్ల అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. పోయినసారి 1918లో 45,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో మనం గెలిచినాము. ఈసారి దానికన్నా ఎక్కువగా, ఎందుకంటే జగనన్న పరిపాలనలో అంత సుభిక్షగా ఉండాలి. కాబట్టి నా యొక్క ఆసరా కానీ చేయూత కానీ, అమ్మఒడి కానీ, పింఛన్లు
కానీ ప్రతి ఒక్కరికి ప్రజల్లో అందుబాటులో వచ్చింది కాబట్టి రాజేష్ అన్న అత్యధిక మెజార్టీతో 45,000 ఓట్లు కాదు ఇంకా ఎక్కువగా మెజార్టీతో గెలుస్తాడనేసి, మరియు జగనన్న సంక్షేమ పథకాలు జనంలో ఎక్కువగా ఉండాలి కాబట్టి జగనన్న మా సీఎం కావాలా, మరియు రాజేష్ అన్న గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై అత్యధిక ఆ యొక్క ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాగలాపురం మండలం తరఫున నేను మరీ కోరుకుంటున్నాను.